నా పేరు డి శ్రీనివాసరావు, ప్రగతిశీల ఆర్ట్ అండ్ మోటార్ వర్కర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఎన్నికల ముందు 3 పార్టీలు కూటమిగా ఏర్పడి యావత్తు ప్రజలకు అనేకమైన హామీలు ఇచ్చిన పరిస్థితి ఉన్నది. హామీలతో పాటుగా ఆర్ట్ అండ్ మోటార్ కార్మికులకు ఆదుకోవడం కోసం ఒక 5 హామీలు ఇచ్చారు. ఇప్పటికి అనేక దఫాలుగా మా రిప్రజెంట్లు ఇచ్చాం, ధర్నాలు చేసాం, అనేక రకాలుగా వాళ్ళ పార్టీ దృష్టిలో ఉన్నప్పుడు కూడా స్పందన లేదు. అధికారం రాకముందు లోకేష్ బాబు కూర్చోబెట్టి మాట్లాడి హామీ ఇస్తారని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇంతవరకు స్పందన లేదు, కనీసం ఒక అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న యావత్ ఏదైతే జనసేన టీడీపీ పార్టీ కార్యాలయాలకు వెళ్ళి మీరు రిప్రజెంట్లు ఇస్తే సీఎం పేసీ జనసేన అధికారం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పేసీలోకి వెళ్ళినప్పుడు కూడా స్పందన లేదు. మొన్న ఏం మాట్లాడారంటే ఆటో అండ్ మోటార్ కార్మికులు ఇచ్చిన హామీలు వాస్తవం, వాళ్ళతో మాట్లాడిన తర్వాత మేము ముందుకెళ్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు మాటలు కోటలు దాటినాయి. నిన్న కనీసం స్పందన లేదు. మహిళల ఫ్రీ బస్సుకు మేము వ్యతిరేకం కాదు, మేము ఆహ్వానిస్తున్నాం. అదే క్రమంలో మాకు ఆదుకుంటామని చెప్పేసి మీరే చెప్పారు. మహిళలకి ఫ్రీ బస్సు ద్వారా నష్టపోతున్నటువంటి ఆటో కార్మికులకి చాలా నష్టం జరుగుతుందని చెప్పేసి అధ్యయనం చేశామన్నారు 3 రాష్ట్రాల్లో. ఏం అధ్యయనం చేశారు? తెలంగాణ రాష్ట్రంలో 120 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆంధ్రలో ఎంతమంది చచ్చిపోతున్నా అమలు చేస్తాం, మాకు ఇచ్చిన హామీలను అడుగుతున్నాం. మీకు అనేక దప్పలుగా అనేక కొత్తలు మాట్లాడినప్పుడు కూడా స్పందన లేకపోతే ఈ రోజున ఈ విస్తృత సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ప్రెస్ ద్వారా కూడా మీకు చెప్పదలుచుకున్నాం. యావత్తు ప్రజలకి ఆటో అండ్ మోటార్ కార్మికులతో పాటుగా ప్రజలు కూడా కడతాం. అన్ని రాజకీయ పార్టీల్ని కార్మిక సంఘాలు కూడగట్టి ఈరోజు లక్షలాది మంది కుటుంబాలు జీవనోపాధి రోడ్డు మీద అవుతుంది. దీన్ని మీరు ఆదుకోవాల్సిన అవసరం ఉంది, మీరు సహకరించండి అని చెప్పేసి అందరినీ వేడుకొని మా భవిష్యత్తు కర్తవ్యాన్ని తీవ్రమైనటువంటి ఉద్యమంగా రూపొందిస్తాం. ఈ ఉద్యమం చేసే క్రమంలో ప్రభుత్వం బెదిరిస్తే భయపడే రసం కాదు, దీనికి భయపడే ప్రసక్తి లేదు. నేను నిర్బంధం చేశారు, మీరంతా భయపడితే మాకు ఇచ్చిన హామీలు అమలు చేయొచ్చు కదా, ఎందుకు మీరు అంత భయపడ్డారు? ఐఎఫ్టీ యూనియన్కి భయపడి నన్ను గౌరవం చేశారు. మీ భయపడే రకాలు కాదు, ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు కూడా మా పోరాటం తీవ్రతరం చేస్తాం. ఈ పోరాటం చేసే క్రమంలో సావటాకనే సిద్ధమే కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే మాత్రం ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రభుత్వం మెడలు వచ్చే పద్ధతిలోనే మా ఉద్యమం అని చెప్పి మీడియా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిక తెలుసుకున్నాం. వచ్చిన తర్వాత 6 నెలల పాటు ఆగాలి, ఏ ప్రభుత్వానికి ఆగాలని చెప్పి ఆగాం. దాదాపు 8 నెలలు కాండి ఇవాళ మేము చేయట్లా. 8 నెలలు కాండి మా ఉద్యోగాలు ఉన్నాయి. బీఆర్టీసీ రోడ్లో 400 మంది ఆటో ర్యాలీ తీసాం. అప్పటి నుంచి మేము డిమాండ్ పెట్టాం, మా భవిష్యత్తు ఏంటని. 14 నెలల పాటు ఫ్రీ బస్సు ఏర్పాటు చేయడానికి 14 నెలల పాటు వాళ్ళు అధ్యయనం చేశారు. అంటే మా ఆటో మోటార్ కార్మికులకి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి ఎంతకాలం అధ్యయనం చేస్తారు? మీరు ఎంతకాలం అధ్యయనం చేస్తారు? ఇవాళ మీరు రోడ్డు ఎక్కింది కాదు. దాదాపు 8 నెలలు కానీ మేము అనేక రిప్రజెంట్లు ఇచ్చాం, మీ ప్రజాప్రతినిధులు కలిసాం, అదేవిధంగా మీకు ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు కలిసాం. నిన్న ఫోన్ చేశారు, ఫోన్ చేసి ప్రభుత్వం గుర్తించింది మిమ్మల్ని, తక్షణం కూర్చోబెడతాం, 3 రోజులు సీఎం గారి దగ్గర అపాయింట్మెంట్ ఇప్పిస్తాం, మాట్లాడతామని చెప్పినట్టు పెద్ద మనిషి కేవలం నిన్న కార్యక్రమం చేస్తారు భయపడి ప్రభుత్వం మాకు మాట్లాడారు. ఈ మాటలకి మాకు కొత్త కాదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాటికి ఎవరు చేసింది కాదు. మేము మొన్న ఎప్పటి నుంచో కొట్టుకుంటూ వస్తున్నాం, అది ప్రభుత్వం దృష్టిలో ఉంది. నిన్న వాళ్ళు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మంత్రి 10,000 అంటాడు, మంత్రి ఏమో సమావేశం పెడతామని చెప్పన్నాడు. ఎక్కడికి పోయారు ఈ మంత్రులు, సీఎం గారు అని చెప్పి కోరదలుచుకున్నాం. ఈ పద్ధతిలో చేస్తే మాత్రం సరైనది కాదు. తక్షణం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమంటున్నాం. ఈ అమలు చేసేంత వరకు కూడా ఐఎఫ్టీ మన ఇప్పుడు పోరాటం చేస్తుందని చెప్పి కూడా సందర్భం చెప్పదలుచుకున్నాం.